బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. అక్కడికి వినపడుతుంది సెల్ ఫోన్ రింగ్ టోను. ఫోన్ ఎత్తు. అవునరా, ఏదో ఆ మంచి పాటలు విన్న మైమర్చి. నువ్వు మరి ఘంటసాల నువ్వు పాడుతుంటే మరి మై మర్చిపోవడాలు. ఎత్తండి సార్ ఫోన్లు. అత్తయ్య గారు, ముసలి ఇంకా పోలేదా? బాగున్నారా? చెప్పండి. హోటల్ వ్యాపారమా? బాగానే ఉందండి. కాస్త కష్టపడితే ఏముంది. ఈయన ఒక్కడే హోటల్ బాధ్యతని హనుమంతుడు కనుక సింగిల్ హ్యాండ్ తో మోస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు. ఏమంటారు? పండక్కి రావాలా? కుదరదేమో అత్తయ్య గారు. ముసలోళ్ళకి దసరా పండుగ అన్నట్టు ఈయనకు సంక్రాంతి పండుగ అనుకుంటా. ఏమంటారు? తప్పదంటారా? వస్తానండి అత్తయ్య గారు. కొత్త పెళ్లి కొడుకులాగా ఏంది అట్ట సిగ్గుపడుతున్నాడు? మంచిది అత్తయ్య గారు. మీ గర్ల్ ఫ్రెండా? ఓయమ్మో, ఈ మెడికల్ తిరిగిపోతున్నావు, సిగ్గుపడుతున్నావు. మా అత్తగారా? ఓ మీ అత్తగారా? ఓహో, ఏమంటుందో అత్త? పండగ కదా, సంక్రాంతి పండుగ వస్తుంది కదా. అవును. 2 రోజులు ముందే రమ్మంటుంది. నీకు ఒక 60 ఉంటాయి, ఆమెకు మినిమం సెంచరీ దగ్గరలోనో 80కి దగ్గర. అంటే ఈ వయసులో నిన్ను మీ అత్త పండక్కి పిలిచిందా? నాకు ఉందో అత్త. పండక్కి కాదు కదా, మొన్న వాళ్ళ తాతమ్మ చచ్చిపోతే కూడా నన్ను పిలవలేదు బాబాయ్. అవునా? అవునా అని తీసి పడేస్తావేంటి? మా అత్తకి మామూలుగా అయిను మొత్తం కడిగి అవుతల పడేస్తా. చూడు, రింగ్ అవుతుంది. అయిపోయింది. ఎత్తింది. అత్త జారిపోయావేంటి? లైన్లోనే ఉన్నావుగా ఏంటి? నోరు లేస్తుంది ఏంటంటావా? లేస్తది అంటనా? ఎక్కడ మా ముసలి బాబాయిని వాళ్ళ ముసలి అత్త పిలిచింది. నేను ఒక అల్లుడిని కనీసం పండక్కి పిలవాలన్న బుద్ధి జ్ఞానం లేదు నీకు ఏంటి? ఇంకా నీ కూతురు నాకు ఇవ్వలేదు, నువ్వు ఒక తొక్కల అల్లుడు అంటావా ఏంటి? హలో, నా బుర్రలో ఉంది మెదడే, శుద్ధ ముఖ్యం కాదు. ఎక్కువ మాట్లాడితే బాంబు పెడతావా? పేల్చేస్తావా? పేల్చేయి. 5 అడుగులు ఉన్నోడిని 4 అవుతా, ఏ తక్కువే ఉంది? 5 అడుగులు ఒక పెట్టె చేయిస్తావా నాకు? ఎక్కువ మాట్లాడుతున్నావు అత్త. నువ్వు నా దగ్గర ఉండుంటేనా పప్పు గుత్తితో కొడతావా? ఎందుకులే అత్త, పప్పు గుత్తి వేస్ట్ అయిపోతుంది. సరే. అబ్బా, భయపడిపోతుంది అత్త. నువ్వేం ఫీల్ అవ్వకు, పండగ పిలవలేదని. బయలుపడి వస్తా, నేనే చూసుకొని ఖాళీ చూసుకొని వస్తాలే. నీకు నాకు పిలుపులేంటి, పట్టింపులేంటి? ఉంటా బాయ్. ఇంకా కుదిరిందిగా అదొకటి. అక్కడ తిరిగితే ఇక్కడ ముచ్చిపడింది ఏంది? బాగా కాలినట్టుందా? మామూలు కాదు, కాలి బూడిదైపోయి. సరే, అవన్నెందుకులే కానీ బాబాయ్, వంట ఏం చేస్తున్నావు చెప్పు. వంట ఏం చేద్దామంటే మైసూర్ పాక్. కాకపోతే ఇది స్పెషల్. ఏంటో? అల్లూరయ్య మైసూర్ పాక్. హల్దీ చేయడానికి ఎప్పుడు నీది నువ్వు చేసుకోవచ్చుగా. చాలా ఫేమస్ నాయన. నీకేం తెలుసు? ఒంగోలు అల్లూరయ్య అయిన ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన తయారు చేశాడు ఫస్ట్ టైం ఈ మైసూర్ పాక్. రెండో వంట ఏంటి? తట్టై. అంటే తట్టై అంటే ఇప్పుడు మనం చెక్కలు చేసుకుంటాం కదా. అవును. అలాగే తట్టై అని తమిళనాడులో చేసుకుంటారు. అది కూడా ఇవాళ మనం చేద్దాం. అర్థమైందా? ఫస్ట్ ఏం చేస్తున్నాం? అల్లూరయ్య మైసూర్ పాక్. ఆయన ఏం చేశాడంటే, అల్లూరయ్య గారు 60 ఏళ్ల క్రితం ఈ మైసూర్ పాక్ తయారు చేయడం మొదలు పెట్టాడు. ఇప్పటికి కూడా వాళ్ళ వంశస్థులు అలాగే చేస్తూ ఉన్నారు. అది చిన్న కొట్టమ్మ. ఇంత పేరు ఎలా వచ్చిందంటే, మంచి ఏదైనా నలుగురికి చెప్పమంటారు. ఒకళ్ళొకళ్ళు చెప్పుకునే అంతర్జాతీయ లెవెల్కి వెళ్ళేంత మంచి పేరు వచ్చింది ఈ మైసూర్ పాక్. ఇంకో విషయం ఏంటంటే, ఆయన ఎప్పుడు కూడా 60 కిలోల కంటే ఎక్కువ చేసేవాళ్ళు కాదు. ఇవాళకి అయిపోయింది అనుకో, మళ్ళీ రేపటికే వాయిదా. ఇప్పుడు అది చేసుకుందాం, సరేనా? మంచి నెయ్యి. 1 కప్పుడు శనగపిండి ఎంత తీసుకుంటామో దానికంటే కొంచెం ఎక్కువే పంచదార ఉండాలి. 1.5 కప్పు నెయ్యి కావాలి. ఈ 3 ఎక్కువగా మనం వాడుకునేది. ఇందులో ముందు ఏం చేయాలంటే, ఆ ప్యాన్ పెట్టు, ఇందులో నెయ్యి పోసేసుకోవాలి. ఇందులో 1 కప్పు నెయ్యి ముందు పోసేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించు.
ప్రత్యేకంగా ఇవాళ ఎందుకు చేస్తున్నాం అంటే త్వరలో మరి సంక్రాంతి పండుగ వస్తుంది కదా, ఆ రోజు చక్కటి స్వీట్ ఒకటి చేసుకోవాలి కదా. అది ఈ మైసూర్ పాకు చేసుకుంటే చాలా బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది. మామూలు మైసూర్ పాకులు చేయడం అంటే చాలా కష్టం, టైం పడుతుంది, దానికో తిరిగేసి. ఇది చాలా సులువుగా చేసుకునే ఒక వంటకం, చక్కటి స్వీట్. అది మరి ఇప్పుడు నెయ్యి కరిగిపోయింది కదా, పొయ్యి కట్టి. చాలా సింపుల్గా ఏంటంటే మనం చేసేది ఇప్పుడు ఈ శనగపిండి ఇందులో వేసుకోవాలి. ఈ స్పూన్ పెట్టి చక్కగా కలుపు. గడ్డ కట్టకుండా వెంటనే కలిపేసేయాలి. చాలా మృదువుగా ఉంటుంది అనమాట ఈ మైసూర్ పాకు. నోట్లో పెడితే కరిగిపోతుంది అంటారు చూడు, అలా కరిగిపోవాలన్నమాట. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అనమాట తినడానికి. నువ్వు వయసు అయిపోయినాడు ఏంటి? మీ అత్త ఫోన్ చేసింది, కొత్త పెళ్లి కొడుకు కదా. ఎందుకు అలా గొనుగుతావు ప్రధానికి? ఏం లేదు, మైసూర్ పాక్ కదా, టైం పట్టుతుందా లేదా అని. చిక్కబడింది కదా, ఇప్పుడు తీసి పక్కన పెట్టేసేది. ఇప్పుడు బాండ్లీ ఉంటుంది, పట్రా పొయ్యి మీద పెట్టు. ఇది చక్కెర ఉంది కదా, ఇది కొంచెం ఎక్కువే ఉండాలి, ఎందుకంటే తీపి బాగా తీగా ఉండాలి కదా స్వీటు. ఇది కొంచెం పంచదార ఎక్కువ నీళ్లు పోసుకోకూడదు, కొద్దిగా నీళ్లు పోయాలి తడిచేంత వరకు. చూడు చక్కగా తడిచిపోయింది పంచదార అంతా. పోయి సన్న సెగన పెట్టాలి అబ్బాయి. ఇప్పుడు చక్కగా ఒకసారి కలుపు. తీగ పాకంలాగా రావాలి, పాకం పట్టాలన్నమాట. మా అత్తగారి ఫోన్ రా. అత్తయ్య చెప్పండి, పండక్కి కొత్త బట్టలు పెడతారా? ఎందుకండి ఇప్పుడు ఇవన్నీ, తప్పదంటారా? ఏముంది, మీకు తెలియదు ఏముంది, నేను కట్టుకునే పంచాను చొక్కా, అంతకంటే ఉంటుంది. ఏమంటారు, షేర్వాణి పెడతానంటారా? ఈయన కట్టుకునే పాత పంచలకి పాత బట్టలకి షేర్వాణి ఒకటి. సర్లేండి అత్తయ్య, మీరు ఎంత అభిమానంగా అడిగితే నేను కాదంటానా? అలాగే కానివ్వండి. అలాగే మంచిది అత్తయ్య, ఉంటాను. వంట చేసుకోవాలి. షేర్వాణి నాకు ఉందో అత్త. పండక్కి షేర్వాణి పెట్టు. ఏంటి నాకు టవల్ నిక్కర ఎక్కువ. ఈసారి పాతగా కాకుండా కొత్త బూతులు తిట్టింది. పడిందా మళ్ళీ డోసు బాగా? చూద్దాంలే, మరి ఇంకా పెళ్ళి అవ్వలేదు. పెళ్ళి అవ్వకుండా మళ్ళీ షారాజ్ పెడితే తప్పుగా అబద్ధం చేసుకుంటారని బాగా వాయించి ఉంటుంది. ఒకటి తీగ పాకం వచ్చిందో లేదు చూడు. వచ్చింది. వచ్చినాక ఏం చేయాలంటే, ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండిను నెయ్యి, కలుపుతా ఉండు. ఇది కొంచెం చిక్కబడే వరకు మనం అలా కలుపుతూనే ఉండాలి. జాగ్రత్త బాగా కలుపు. ఎక్కడ గడ్డ కట్టకుండా అలా చక్కగా తిప్పుతూ ఉంటే అది గడ్డ కట్టకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు మైసూర్ పాకు ఉందనుకో, గట్టిగా ఉంటుంది, పైగా లోపల బుడగల్లాగా వస్తాయి. ఈ మైసూర్ పాకు ఏంటంటే చాలా మెత్తగా, చాలా సున్నితంగా ఉంటుంది అనమాట. నోట్లో పెట్టుకుంటే కరిగిపోవాలి, అంత బాగుంటుంది. ఇప్పుడు మామూలు మైసూర్ పాకు చేసినప్పుడు ఏం చేస్తామంటే, శనగపిండి వేసి కొద్దిగా అలా వేడి నెయ్యి పోస్తూ కలుపుతూ ఉంటాం. ఇప్పుడు మనం అలా చేయలే. ఏం చేసాం, ముందే చక్కగా ఆ పొయ్యి దింపేసిన తర్వాత నేతిలో శనగపిండి వేసి ఇక్కడే కలిపేసాం. అందుకని ఆ మెత్తదనం వస్తుంది అనమాట. చిక్కబడింది కదా అది. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ ఏంటంటే, దీంట్లో ఇంకాస్త నెయ్యి వేసుకోవాలి. కలిసిపోవాలి బాగా, శుభ్రం కలిపేసి. ఇప్పుడు పొయ్యి కట్టి ఆ ప్లేట్ మీద వేయాలి, మనం ఆ ప్లేట్లో వేయాలి. దాంట్లోకి దుంపు. ఒక అరగంట సేపు దీన్ని ఇలాగ చల్లారనివ్వాలి. చల్లారిందనుకో అప్పుడు కొంచెం గట్టి పడుతుంది, మైసూర్ పాక్ రెడీ అయినట్టు లెక్క. ఫోన్ చూసుకో మళ్ళీ. హలో, ఏంటో చెప్పు.
మాట్లాడారు మీ అమ్మగారు పొద్దున్న మాట్లాడారు, ఇందాక మాట్లాడారు. ఏంటి నీకు కూడా పట్టు చీర పెడతానన్నారా? పట్టు చీరేనా? అవును లేదు, ఇల్లు అవేగా కట్టేది పండగ రోజు. సరే బాగుంటది కానీ నాకు కూడానే షేర్వాణి పెడతాను. బాల నేర్పు వచ్చినా కానీ లేత 14 ఏళ్ళ వయసు కుర్రలా సిగ్గుపడుతున్నావే. నువ్వు అలాగే లైన్లో ఉండు, నేను బయటకు వచ్చి మాట్లాడతాను ప్లీజ్. అలాగే ఉండు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు ఏంటో తెలిసిపోవాలి. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ 4 రోజులు ఉండాలి కదా. ఈ 4 రోజులు ఉండాలంటే 4 జతలు బట్టలన్నా ఉండాలి అవుదా? అన్ని సర్దు జాగ్రత్తగా. ఫోన్ ఇట్లా కాదు ఇలాగా. 2 జతలు ఎక్కువ పెట్టి ఏం పోయింది? వాయమ్మో 4 నగలై సర్దుకో జాగ్రత్తగా, బాగోదు. పెట్టుకో అలాగే. బట్టలు సర్దుకోవడం మరి 4 రోజులు ఉండాలిగా అత్తారింట్లో. 4 ఇల్లులు, ఇది మీ ఇల్లు, మధ్యలో 2 ఇల్లు, ఇది మీ అత్తిల్లు. ఈ గోడ దూకిన ఇటు వెళ్తావు, ఈవిడ గోడ దూకొచ్చి ఇటు వెళ్తావు. గోడ దూకిన సంగతి కూడా తెలుసా? నాకు ఉందో మరదలు, నా బొంద ఇంతవరకు ఈ గోడే దూకలేకపోయా, ఇంకా ఇంటి గోడలేం దూకుతాం. ఫోన్ చేస్తా. హలో, నేను నీ బావని మాట్లాడుతున్నా. కనీసం బుద్ధి లేదే నీకు? పండగ వచ్చింది, బావని ఊరు తీసుకెళ్ళాలి మీ ఇంటికి, పట్టుబట్టలు ఎవడు పెట్టాలని. ఏంటి ఏనాడైనా నిన్ను బస్సు ఎక్కిచ్చానని అడుగుతావా? ఎక్కడుందే నాకు తీరిక? నా పనుల్లో నేను బిజీగా ఉంటాను. ఎన్నని ఒక్కని పనులు చూసుకోలేను. గాడిదా దున్నపోతా, సిగ్గులేదా? వెరీ గుడ్ నైట్ నానా. ఓకే ఓకే, నువ్వేం బాధపడకు. అరే లాస్ట్ పంచి బలి తిట్టింది బాబా, సచ్చినోడా అంట. బాగా పెట్టిందా గడ్డి? దారుణంగా. నీకు అసలు తృప్తి ఉండదే? నీకు దొరికినంత సౌలభ్యం నాకు దొరకట్లేదు బాబాయ్. నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు బాబాయ్. అసలు నేను అర్థం చేసుకోరు కానీ ఏం చేస్తున్నావు? తట్టై అని తమిళనాడులో చేసుకుంటారు. తక్కతై ఏం లేదు, మన పప్పు చెక్కలు ఉంటాయి చూడు, అలాంటిదే ఇది. చెక్కలు అంటారు, చెక్కలు అంటారు, పప్పు చెక్కలు అంటారు. మరి స్వీట్ చేసుకున్నాం కదా, మరి పండగ రోజు ఒక హాట్ ఎవరిని ఇంటికి వస్తే గెస్టులు పెట్టాలి. పండగకి చెక్కలు చేస్తారు ప్రతి ఇంట్లో. తట్టై. ప్యాన్ పెట్టు, పొయ్యి వెలిగించు. ఇప్పుడు ఇందులో వేస్తున్నాను మినపప్పు, కొంచెం వేయించు. పొయ్యి ఆరిపోయాలి. ఇంట్లో తీసుకెళ్తే అక్కడికి వెళ్ళేసరికి వేడి తగులుద్ది కదా, కొంచెం మళ్ళీ వేయించడానికి. ఇక్కడ ఒక బేసిన్ ఉంటుంది పట్రా. వరిపిండి 1 కప్పు నిండా తీసుకున్నాం. చిన్న రోల్ ఉంది పట్రా. ఇప్పుడు మనం చెక్కలు చేసుకుంటాం కదా, అందులో మిరియాలు వేయం, కానీ మిరియాలు కూడా వేస్తే తట్టై రుచిగా ఉంటాయి. కొద్దిగా పొడిగొట్టు, మరీ మెత్తగా అక్కర్లేదు, కొద్దిగా. దీంట్లో వేసుకో. ఈ బియ్య పిండిలో వేసేసుకోవాలి మిరియాల పొడి. ఇది అక్కడ పెట్టాయి. మినపప్పు పట్టుకొచ్చావు కదా, ఇందులో కేవలం ఒక 2 స్పూన్లు వేయాలి. ఎందుకంటే ఇది బాగా చిక్కపడ్డానికి. నువ్వులు, నానబెట్టిన శనగపప్పు, కాస్తంత ఇంగువ, కరివేపాకు, చక్కగా ఇలా చిన్న వేసుకోవాలి. కారం, కాస్త ఉప్పు అందుకో, చూసేయి. చాలు చాలు చాలు. వెన్నపూస, కొద్దిగా నీళ్ళు పోయి, కొంచెం నీళ్ళు పోయమ్మా. ఇలా చక్కగా ముద్ద కలుపుకోవాలన్నమాట. అత్తయ్య గారు చెప్పండి. ఏంటి పిండి వంటలు చేయడానికా? నాకు ఇష్టం అని అడుగుతున్నారా? మీరు ఏది చేసినా నాకు ఇష్టం అత్తయ్య. ఎలాగో అరిసెలు చేస్తారు కదా మీరు, మీ చేతి అరిసెలు భలేగా ఉంటాయి. అరిసెలు మాత్రం చేయండి, మర్చిపోకండి. అలాగే ఉంటా. ఆమె చేసే అరిసెలు తిని నీ పళ్ళ చెట్టు ఊరి అవతల పడాలి, అది కాస్త కుక్క ఎత్తుకెళ్ళిపోవాలి. అప్పుడు మళ్ళీ వచ్చి నన్ను ఊరే పళ్ళ చెట్టు కట్టించరా, మళ్ళీ పళ్ళ డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళాలి. జరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయి. నా కల్లారా చూస్తాను. పెద్ద మనిషి చూస్తున్నా. నీకుంది హలో అమ్మాయికి మొగుడు. పిండి వంటలు చేయవా నువ్వు నాకు అల్లుడికే? పిండం పెడతావా? పిండి వంటలు అంటే పిండం వంటలు నువ్వు లేను. ఏంటి
పండగకి 4 రోజుల ముందు వచ్చి నేనే వండి పెట్టాలా? నేను వంట వల్ల కనపడుతున్నాను నీకు? నేను పెట్టయిపో, నువ్వు నేనే పెట్టేస్తా. అసలు నువ్వు చేయి తిరిగిన వంటవాడివి కదా. మా అత్తగారు ప్రేమగా అడిగినప్పుడు వెళ్ళి 2 రోజుల ముందు వెళ్ళి చేసి పెట్టచ్చు కదా అన్ని. వాళ్ళు సంతోషిస్తారు కదా, అబ్బా మా అల్లుడు ఎంత మంచోడు ఎలా మంచోడని. ప్రపంచంలో ఎంత పెద్ద చెఫ్ అయినా హోటల్లోనే చేస్తాడు తప్ప ఇంట్లో పని చెయ్యడు. ఇంతకీ ఏం చేస్తున్నావు? ఇందాక నుంచి పిండి పిసుకుతున్నావు, నాకు చెప్పవా? నువ్వేమి? నేనేం చేస్తున్నాను? ఉండలు కొడుతున్నావు. తమిళనాడు వంటకం తట్టే చేసుకుంటున్నాం కదా మనం. చక్కగా ఇలాగా ఉండలు చేసావు. ఏం చేయాలి నెక్స్ట్? దీన్ని ఉండలు చేసి నెచ్చగడికి వస్తాయి. బతుక్కు నేను ఉంచోవచ్చు కదా. ఏం పడేయడం రాది ఏంటి? అత్త మీద కోపం దుత్త మీద చూపించాంట. నీలాంటోడు మీ అత్త మీద కోపం ఉంటే ఆటి మీద చూపిస్తావా? మా అత్తూరుకుంటది కొడితే మళ్ళీ పోసాలు కదిలిపోవాలంతే. మా మామయ్యని కొట్టింది 20 సంవత్సరాల క్రితం. అప్పుడల్లా ఏమల్లుడు అంటాడు, నీకో కుర్చీ వేసా అంటాడు. ఎప్పుడు భయం వేస్తూ ఉంటది నాకు ఆ కుర్చీ. సరే కానీ ఇట్రా, ఇప్పుడు ఇలా ప్లాస్టిక్ కాగితం పెట్టుకోవాలి. పెట్టుకుని దాంట్లో ఇలా నూనె రాసుకో. ఇలా చక్కగా నూనె రాసుకుని ఇలా పెట్టి మధ్యలో ఇది పెట్టి పైన ఇలాగ మూసుకుని, ఈ పీట మామూలుగా అరిసెల పీట, మనం అరిసెలు వండుకుంటాం కదా, అరిసెలు నొక్కుంటాం ఆ పీట. 2 విధాలుగా ఇది పెట్టి ఇలా ప్రెస్ చేయాలి. మామూలుగా తట్టలేదు బాబాయ్, నువ్వు తట్టిన తట్టుడికి అది ఏదిటి? ఈ వయసులో నువ్వు అట్లా వేయొద్దుటి. పడుతుంది సార్, నూనె పడుతుంది సార్. ఇలా చేసారా బ్యాన్ని? 4 వేసాయి. ఇలాగే అన్ని కాల్చుకోవాలి. ఓకే బాబాయ్. మళ్ళీ ఫోన్ వస్తుందిగా? వస్తుంది నీకు. అమ్మో, నువ్వు ఈ వయసులో ఇన్ని ఫోన్లు అంటే. మా మామగారి నెంబర్ రా. మామయ్య గారు ఎలా ఉన్నారు? అయ్య బాబాయ్, ఇంకా పోలేదేంటి? మీ ఆరోగ్యం ఎలా ఉంది మామయ్య గారు? తిలైనికి సోడాకి మధ్యలో ఉంది, పోయి నువ్వు నీళ్లు పోయి. అత్తయ్య ఫోన్ చేశారు. ఏదో మామయ్య గారు అంతా మీ అభిమానం. అబ్బో, ఈయన పెద్ద వినోద్ కుమారు, ఆయన దాసన్ నారాయణరావు గారు, ఇద్దరు ప్రేమను చూడలేక చచ్చిపోతున్నాం. అయ్యో. అవును మామగారు. చెప్పండి. అలాగే మామగారు, తప్పకుండా. మీరు మరీ చెప్పాలా? 2 రోజులు ముందే వస్తాంగా పండక్కి. వామ్మో, ప్రపంచంలో వీళ్ళు దాకా చేసుకుంటున్నారయ్యా పండగ. నమస్కారం, ఉంటాను, జాగ్రత్త. ఎవరు? మీ మామ. మా మామగారికి నేనంటే చాలా అభిమానం రా. పోయే వయసులో కూడా ఎంత ప్రేమ చూపిస్తున్నాడు. నాకు ఉన్నాడు మామనే. అయిపోయింది మా ఊరికే తాటాకి చెప్పులు అంటారు అంతే. ఈడెవరు? మాయా. అది కాదు మాయా, నాకు తెలియకడుగుతాను. కనీసం ఫోన్ చేసి అల్లుడా ఎలా ఉన్నావని ఏ రోజైనా నీ జీవితంలో నువ్వు అడిగిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఏ రోజన్నా అడిగావా? రేపో మాపో పోయి ఆ ముసలోడు మా బాబాయ్కి ఫోన్ చేసి మర్యాదలు చేస్తున్నాడు, నువ్వు ఉన్నావు. తిట్టకు పడింది బాగా. తిట్టకు ప్లీజ్, నీ కాళ్ళు పట్టుకుంటాను. తిట్టకు. ఓకే ఓకే. ఇగో మా మామయ్య ఫీల్ అవుతున్నాడు, నేను అట్లా గాలికి పోయి మాట్లాడొస్తాను. మాయా చల్ల మాయా, చల్లే ఉంటామా. ఈయన నన్ను తిట్టిన తిట్టల్లో పావు వంతైనా మా అత్తని తిట్టుంటే ఈరోజు తలెత్తుకొని ఉండేవాడు. ఈయన తిట్టిన తిట్టకి చెవులు తిరగ. పాపం పసివాడు. అలసిపోయినట్టున్నావు కానీ ఇవాళ రెస్ట్ తీసుకో. ఏం చేశానో నేను చెప్తాను. ఇప్పుడు మైసూర్ పాక చక్కగా గట్టి పడిపోయింది. అబ్బాయి రా, ఇది కట్ చేసుకుందాం ఇప్పుడు. ఇదిగో నువ్వు కట్ చేయి. ఇప్పుడు లేపి ఒక్కొక్కటి దీంట్లో పెట్టు. దీని మీద పెట్టు.
చక్కగా సర్దావు, అక్కడ పెట్టేసాయి. ఇవి రెండు ఎలా చేసావు ఒకసారి చెప్పాయి. నాకున్న మూడ్లో నేను చెప్పలేని పరిస్థితుల్లో బాబాయ్. సరేలేరా, నువ్వేదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు కానీ నేనే చెప్పేస్తాను. అల్లూరయ్య మైసూర్ పాక్ ఎలా చేసావంటే, ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసి కరిగాక అందులో శనగపిండి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత కడాయి పెట్టుకుని పంచదార నీళ్లు పోసుకుని తీగపాకం రానివ్వాలి. తరువాత చేసుకున్న శనగపిండి మిశ్రమాన్ని పోసి బాగా చిక్కపడే వరకు బాగా కలుపుకోవాలి. అది చిక్కపడ్డాక చివరిగా అందులో నెయ్యి వేసి కలిపి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అది బాగా ఆరిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుంటే అల్లూరయ్య మైసూర్ పాక్ రెడీ. అలా చేసామన్నమాట. తట్టై ఎలా చేసామంటే, బాబాయ్ ఆపు. ఏంట్రా అని నువ్వే చెప్తే నాకంటూ కొంచెం ఉంటది కదా, నేను చెప్పాలని ఉంటది కదా. నువ్వే చెప్తావు ఏంటి? సరే చెప్పొచ్చుగా, ఏదో చెప్పు. తట్ట ఎలా తయారు చేసావంటే, ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మినపప్పు వేసి కొంచెం వేడి చేసి పొడి చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బేసన్లో బియ్యపిండి, మిరియాల పొడి, మినప్పిండి, నువ్వులు, నానబెట్టిన శనగపప్పు, ఇంగువ, కరివేపాకు, కారం, ఉప్పు, వెన్నపూస, నీళ్లు పోసి గట్టి ముద్దలాగా చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చక్కలా ఒత్తుకొని నూనెలో వేసి వేయించుకుంటే తట్టై రెడీ. అలా చేసి అయ్యో గెస్ట్ వస్తున్నాడు, తీసుకెళ్ళి కాస్త వడ్డించు. ఏంటి బాబాయ్ ఎలా ఉన్నారు? బాగున్నానయ్యా. ₹1 అప్పులో ఉన్నాడు. పెద్దోడు ఎలా ఉన్నావు నువ్వు తీసుకొస్తే నీకే అత్తమా ఉంటారా, మాకు లేరా అత్తమావా? అల్లూరయ్య మైసూర్ పాక్ అంటారు. పండగ వస్తుంది కదా, స్పెషల్ గా చేశాను, తిను. ఏంది నువ్వు స్వీట్ పెట్టే ముందు మా అత్త ఎట్లా తిట్టిందో చూసా? పచ్చి బూతులు తిడుతుంది, అంత హాట్ గా ఉంది. ఇగో ఇది తిను, ఇది తర్వాత తిను. ఎవరైనా ముందు స్వీట్ తింటారు, హాట్ తినరు. ఇంకొకసారి నా ఇష్ట రాకు మీద నీ సీటు పడింది అనుకో. సరే ఏదో ఒకటి తిను బాబు, ఇంతే తిక్క సచ్చినాడు, ఏది చేసినా అంతా చేస్తాడు. మనకి ఎదురు లేదు ఊర్లో, కానీ తెలుసుగా ఊర్లో ఏమంటారు మనల్ని, ఏమంటారు? ఒక పరువు, ఒక ప్రతిష్ట, ఒక మర్యాద. రీసెంట్ గా అయితే అదవా అని కూడా అంటున్నారు. తిక్కలోడని కూడా అంటారు బాబు. నువ్వు కానీ అబ్బాయి ఎలా ఉంది? బాగుంది బాబాయ్. నువ్వేనా అడిగేది? మాకు లేరు అత్తమావా? ఇగో ఆట ఎలా ఉంది? ఏదో రెండు బాగుంది. అబ్బాయి గారు తమరు ఫోన్ తగలడుతుంది, ఎత్తండి. ఫోన్ తగలడుతుందా? జేబులో. ఫోన్ చేయమని చూస్తూ ఊరుకున్నావే. చెప్పు ఏంటి నువ్వు? పండక్కి పిలవాలని తెలియదు నీకు, కనీసం పిండి వంటలు పెట్టాలని తెలియదు, కనీసం అల్లుడికి కొత్త బట్టలు పెట్టాలని తెలియదు. అలాంటిది ఫోన్ చేసి మాట్లాడాల్సి నీకేముంది అంటే నన్ను ఫోన్ పెట్టే. నీ కూతురు పిలవమంటే పిలవడానికి ఫోన్ చేసావా? అత ఆ విషయం తెలియకేదో జన్మలో పిలవా? అత ఆనవాయితీ ప్రకారం నాకు ఫోన్ వచ్చినప్పుడల్లా నువ్వు మీ అత్తకు ఫోన్ చేసేవాడు కదా, ఇప్పుడు నీకు మీ అత్త దగ్గర నుంచి ఫోన్ వచ్చింది కదా, మరి నేను కూడా మా అత్తకు ఫోన్ చేసుకుంటాను. ఇది నా ఫోను. అత్తయ్య ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను, వస్తా.